नस्याद्विरतवक्राद्याः पारिषद्याः परशततं विघ्नं निघ्नन्ति सततं विश्वस्त्रेणं तमाश्रये शरदिन्दुविकासमन्दहासं स्फुरदिन्दीवरलोचनाभिरामम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपास्महे। ओं परब्रह्म परमात्मने नमः। जगदुत्पत्तिस्थितिप्रलयकराय ब्रह्म हरिहराय त्रिगुणात्मने मम कौतुकानि दर्शय दर्शय दत्तात्रेयाय नमस्तुभ्यं। మా గురుదేవులైనటువంటి మహంత హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని శ్రీమాన్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ఆయన ఆధ్వర్యంలో ఆయన యొక్క మార్గదర్శనంలో నడుస్తున్నటువంటి ఈ పిఎంసికి సంబంధించినటువంటి మహావతార్ బాబా ఫౌండేషన్కు స్థాపకులైనటువంటి శ్రీమాన్ రంగస్వామి అండ్ లక్ష్మీ దంపతులు నిర్వహిస్తున్న ఈ మహాజ్ఞాన కార్యక్రమంలో 2వ రోజులోకి ప్రవేశించాం. తెలిసిన విషయమైనా తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలనుకుంటారు. ఈ మహావతార్ బాబా ఫౌండేషన్ వాళ్ళు 250వ జూమ్ షోలు నిర్వర్తించి ఆ సందర్భంలో ఈ కార్యక్రమము పత్రిజీ గారి సమక్షంలో జరుపుకుంటున్నారు. వారు కేవలం ధ్యానంలోనే నిష్ణాతులు కాకుండా ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనకున్నటువంటి అనేకమైన వైద్య విధానాలలో నిష్ణాతులైన వాళ్లను అనేక మందిని ఇక్కడికి తీసుకుని వచ్చి మనకు పరిచయం చేస్తున్నారు. వాళ్ళంతకు వాళ్ళ డాక్టర్లను పిలుచుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వైద్యం చేసుకుని వాళ్ళు బాగుండాలని కోరుకోలేదు. ధ్యానుల లక్ష్యం ఎప్పుడు ఒకటే, సర్వే జనాం సుఖినో భవంతు లోకా సమస్తాని సుఖినో భవంతు అని. అటువంటి మహత్తర కార్యక్రమం చేస్తున్న వాళ్లకు మా వంతు పూర్తి సహకారాలు అందిస్తూ ఈరోజు కార్యక్రమంలో మాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పత్రిజీ గారి ప్రియాతి ప్రియమైనటువంటి మహానుభావుడు, మొదటి నుంచి చివరి వరకు వంటలు కూడా వండి పెట్టినటువంటి మహానుభావుడు శ్రీమాన్ శివప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగనే నిన్న గీతాబోధామృతంలో మనల్ని ముంచెత్తినటువంటి మహానుభావుడు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ సమక్షంలో సాధారణ సన్యాసినైన నేను మాట్లాడడం నాకు భయంగా గొప్పగా ఉంటుంది. అయినా చెప్పమన్నారు. వాళ్ళ అనుజ్ఞతో 4 మాటలు మాట్లాడుకుంటాం. ఏ పని చేసినా దాంట్లో మనకు పరిపూర్ణ విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా. ఈ నమ్మకం మళ్ళీ డేంజరు. అతిగా నమ్మేసినామంటే మన కొంపలు ముంచేవాళ్ళు ఉంటారు. నమ్మకపోతే పనులు జరగవు. నమ్మకం అనేది లేకపోతే మనం ఇక్కడ ధ్యానంలో కూర్చోలేము. కొంతమందికి డౌట్ మాస్టర్స్ ఉండనే ఉంటారు లోకంలో. ఊరికే కళ్ళు మూసుకొని కాళ్ళు ఇట్ట పెట్టుకొని అట్లా కూర్చుని వస్తే అన్నీ వస్తాయా, అన్నీ పోతాయా? ఈ శంక, సంశయాత్మ వినశ్యతి అని భగవానుడు కృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పేసే ఉన్నాడు. దానికి మించింది ఇంకోటి లేదు. అదొక మనోవ్యాధిగా మారిపోతుంది. ఇంకా ఏం చేయాలో చేయలేము. ఉన్న సమయం తక్కువ. అన్నిటికన్నా ఎక్కువగా ఈ మహానుభావుడితో పత్రిజీ గారితో ఉన్న అనుబంధాలు వినాలనే ఆశ మాకుంది. ఎక్కువసేపు చెప్పము. ఈ నమ్మకము, నమ్మిన తర్వాత దాన్ని శంకగా మార్చుకోవడము, ఆ శంక మనిషిని ఎట్లా దెబ్బతీస్తుంది ఒక చిన్న ఉదాహరణ కథగా చెప్తాను. ఒకానొక జమీందారు ఉన్నాడు. వాళ్ళకు వయసుకు వచ్చిన కొడుకు ఒకడు ఉన్నాడు. వాడి బర్త్డే. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప వాళ్ళనో అందరినీ పిలిపించారు. వాడి చేత ఆపొద్దు కేక్ కటింగు, అది ఇది పాడో ప్రదేశం ప్రోగ్రాంలు. ఈ జమీందారు గారి కొడుకు అద్దం ముందు నిలబడి మేకప్ అవుతూ ఉన్నాడు. ఆ మేకప్ అవుతున్నప్పుడు నీళ్లు దప్పికైంది. సర్వెంట్ను కేకేసాడు. సర్వెంట్ నీళ్లు తీసుకొని ఇచ్చాడు. వయసు కాబట్టి 16, 17, 18 ఏళ్ళ వయసు వాడు.
నా డ్రెస్ బాగుందా, నేను బాగున్నానా, నీళ్ళు ఇట్లా తాగాలనా అట్లా తాగాలా అని అద్దంలో చూసుకుని, నిలువుటద్దం, పెద్ద నిలువుటద్దం. ఆ నీళ్లు గ్లాసు పైకి ఇలాగ ఎత్తి ధారగా నోట్లో పోసుకుంటూ చూసుకుంటూ ఉన్నాడు అద్దంలో. వీనికి వెనక పక్క ఎదురు గోడలో ఓ బల్లి కనపడింది. సర్వెంట్ మీద కేకలేశాడు. రూమ్ క్లీన్గా ఉండాలని చెప్పాను, దిక్కుమాలిన బల్లి చూడు ఆడనే ఉంది, డాట్ బూట్ అన్నాడు. అయ్యా తీసేస్తానులేండి అన్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. ఈడు మళ్ళీ కంటిన్యూ ఆ నీళ్ళని ఇట్లా ఒక గుక్క తాగుతూ ఇట్లా తాగుతూ ఇట్లా ఎత్తి పోసుకుంటూ అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ గోడ మీద ఉన్న బల్లి జారి కింద పడింది. వీనికి అద్దంలో ఎట్లా కనపడుతుంది అంటే బల్లి సరిగ్గా తన నోట్లో పడింది, తను నీళ్లు తాగేసినాను అనుకున్నాడు. నమ్మేశాడు. ఆ గోడ మీద పడిన బల్లి వెనక్కి తిరిగి చూశాడు. అది గోడ మీద పడిన బల్లి కింద పడింది, పారిపోయింది. వీడికి కనపడలేదు. వీడికి అద్దంలో మట్టుకు ఎట్లా కనపడింది, ఆ గోడ మీద పడిన బల్లి సరిగ్గా ఇక్కడ నోట్లోకి పడినట్లు పడింది. తను మింగేసినాను అనుకున్నాడు. వామ్మో బల్లిని మింగేశాను, నేను చచ్చిపోతాను ఎత్తుకునింది డౌట్. వెంటనే వాళ్ళ నాన్నకు పోయి చెప్పాడు, నాన్న ఇదే నా ఆఖరి పుట్టినరోజు, నేను పోతున్నాను. ఏమైందిరా? బల్లిని మింగినాను. వచ్చే భయపడమాక, మంచి మంచి డాక్టర్ని పిలిపించేసి వామిటింగ్ చేపించేస్తాను, వచ్చేస్తుంది. పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరినీ పిలుచుకొని వచ్చారు. వామిటింగ్ చేశారు. బల్లి మింగింటే కదా బయటపడేదానికి. వీడి కడుపులో ఉన్న పొద్దున టిఫిన్ బయటపడింది కానీ బల్లి బయటపడలే. నాన్న అది అన్నం లోపల కరుచుకొని ఉంది, పళ్ళ. అరే బల్లి లేదురా, వాంతి చేస్తే వచ్చేయాలి కదరా. లేదు లేదు, అది లోపల ఎన్నో అతుక్కొని ఉంది నాన్న, నేను బాగా నా కళ్ళతో చూశాను, నా నోట్లో పడింది, అది మింగేశాను. ఇంకా 3 నెలలకంతా వాడు ఎట్లా అయిపోయినాడు అంటే బెడ్ రిడన్ అయిపోయినాడు. ఈయనేమో తన ఆస్తులన్నీ అమ్మేసుకొని ఎక్కడెక్కడి వాళ్ళను పిలిపిస్తున్నాడు. ఆయన కోట్లు ఉన్నాయి. ఎవడు ఏం చెప్పినా వాడికి పిలిపించడమే, ప్లేన్ వేసుకొని పిలిపించేస్తున్నాడు అండి. ఆడు వస్తే ఎవడే వచ్చినా కానీ వీడిని కక్కిస్తాడు. వీడి కక్కి నాశనం అయిపోతున్నాడు. బల్లి మట్టుకు పడ్డాములే. ఆఖరికి ఆ పనోడు బల్లిని తరిమి తిట్టినాను అని చెప్పాడే, వాడు వండుకొని ఏదో బల్లి పడింటే 3 నెలలు బతికే ఉంటాడా ఈడు ఊరికే అనుమానం పడుతున్నాడు, ఈయన అనుమానం తీర్చాలని ఒక ఆర్టిఫిషియల్ వైద్యుడి వేషం వేసుకొని వచ్చాడు. కోయ ద్వారా వేషం వేసుకొని, అయ్యా నా దగ్గర ఉండేది చిన్నప్పుడు ఎవడైనా మింగింది కూడా కక్కిచ్చే శక్తి నాకుంది, మంత్రశక్తి, డాట్ బూట్ అని ఏదో నాటకాలు ఆడాడు. జమీందారు వండుకొని, వరే నువ్వు ఏమన్నా చేయి బతికిచ్చు, నీకు 10 లక్షలు ఇస్తాను అన్నాడు. ఓకే అయ్యా కుమారా, నువ్వు మింగిన బల్లి ఎట్లా ఉంది? ఇంత తొందర చిటికినేలంతా ఏ రంగులో ఉంది? ఎర్రగా ఉంది. ఆహా, ఈ పొద్దు మంత్రం మొదలు పెడతాను, 2 రోజుల లోపల మంత్రం పూర్తి అయ్యి ఆ మంత్రాన్ని ఆవాహన చేసిన జలం నీ చేత తాగిస్తాను, ఆ బల్లి బతికి బయటకు వస్తా చూడు అన్నాడు. అదే కావాలా అన్నాడు. ఇంకా ఈ 2 రోజులు వాడు చెప్పిన సైజు, వాడు వర్ణించిన బల్లిని ఎతకన మొదలుపెట్టాడు. ఊర్లంతా తిరిగి తానా తిప్పలు పడి 2 రోజుల లోపల ఆ సైజు వీడు చెప్పిన బల్లి దాన్ని పట్టుకున్నాడు. 2వ రోజు ఒక చెంబులో నీళ్లు తీసుకొని వచ్చాడు. నైనా 2 రోజులు నిద్రాహారం లేకుండా కూర్చొని మంత్రం ఆవాహన చేసి ఈ నీళ్లకు పెట్టాను, ఈ చేతిలో వల్లి పట్టుకొని ఉన్నాడు. నువ్వు ముందు కడుపుకి ఏమైనా కొంచెం తిను, పాపం కక్కి చచ్చిపోతాండవు, ఇదే ఆఖరి కక్కుడు, ఇంకేం లేదు అంటే వాడి చేతి టిఫిన్. ఇప్పుడు వీడికి ఒక నమ్మకం వచ్చేసింది, ఇంత గ్యారంటీగా చెప్తాన్నాడంటే ఉంది అని. మళ్ళీ నమ్మకమే చూడండి, ఒక నమ్మకం అంత దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఈ నమ్మకం వాడు బాగా కడుపు నిండా ఫుల్గా టిఫిన్ తిన్నాడు. టిఫిన్ తిన్నాక మళ్ళీ ఊం ఠూం బుస్సు అని చెప్పి ఏందో 4 మంత్రాలు చదివాడు ఆ చొమ్ము ముందర. చదివేసి ఏమనుకోకుండా నువ్వు ఆ నీళ్ళు ఎత్తి తాగినావు చూడు, అట్లే ఎత్తి తాగున్నా ఎదురుగా అన్నాడు. ఆ నీళ్ళల్లో ఈడు మళ్ళీ కక్కుడు మందు కలిపాడు, తాగాడు, లబక్కని కక్కాడు. ఎవరైనా కక్కేటప్పుడు కళ్ళు మూసుకొని వ్యాక్ అంటారు కదా, వాడు కళ్ళు మూసుకోగానే ఈ బలిని తీస్తే అంట చేస్తాడు. బలి కనబడేది. చూసావా నా మహత్వం,
అన్నాడు. ఒరే నీకు 10 లక్షలు కాదురా, 20 లక్షలు ఇస్తాను, తీసుకొని పో అన్నాడు. ఏమైంది? నమ్మకమే మనిషిని బతికిస్తుంది, నమ్మకమే మానవుడిని సర్వనాశము చేస్తుంది. మనకు దేవుడు అత్యద్భుతమైనటువంటి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. దాన్ని మనం వాడుకోవాలా, ఏది ఎప్పుడు ఎట్లా చేయాలనో అట్లా చేయాలా. పని చేసేటప్పుడు పని, వ్యవహారాలప్పుడు వ్యవహారం. మన ఆత్మ సందర్శనం కోసం మనం ధ్యానము అనేది దానికి ఆ టైం కేటాయించి, ఈ ధ్యానం చేస్తే నేను ధన్యుణ్ణి అవుతాను అన్న పరిపూర్ణ విశ్వాసంతో చేసినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. అయ్యింది ఎంతోమందికి. ఇప్పుడు ఇక్కడున్న ప్రకృతిని చూస్తూ ఉన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని నేర్పిస్తూ ఉంది, నిస్వార్థతను నేర్పిస్తూ ఉంది. దాని పేరే సంస్కృతంలో వృక్షం అంటారు. అబ్రివేషన్ వర్డ్. బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ వాట్స్ అన్నట్లుగా వృక్షం అంటే వృద్ధి క్షయాలు ఉండాయిరా వెధవా, నేను పెరుగుతుండా ఏ పొద్దో ఒక దినం క్షయం అయిపోతా, నాలాగే నువ్వు కూడా జాగ్రత్త పడరా నాయన, నాలాగా నిస్వార్థంగా ఉండు అని చెప్తా ఉంది. అది ఒక గింజగా ఉన్నప్పుడు చీమల బారిన పడుతుంది, తాను రక్షించుకుంటుంది. ఎట్లో ఒకటై మొలకైంది. కోళ్ళు, ఆవులు, మేకలు వాటి నుంచి పోరాడి నిలబడుతుంది. పెద్ద మానైనాక తన పండ్లు పూలను మొత్తం మనకే ఇస్తుంది. తాను జీవితకాలం అంతా బతికినాక చచ్చిపోయి, దాని వయసు చచ్చిపోయి మోడు బారినాక ఆ కర్రలు కూడా ఇంకోళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఏమీ లేదు, ప్రాణం లేదు అని చెప్పుకునే ఆ చెట్లే అంత చేస్తూ ఉంటే, ఇంత ప్రాణం ఉంది, ఇంత బుద్ధి జ్ఞానం ఉన్న మనం ఏం చేయాలా? మన కోసం మనం బాగుపడాలా, ఇతరుల కోసం కూడా చూడాలా. మనం ఏమి ఇస్తామో అదే మనకు రివర్స్ అయ్యి వస్తుంది. ఒకానొక చోట ఒక డాక్టర్ దంపతులు వాళ్ళ బంధువుల పెళ్ళికి వేరే ఊరికి కారు వేసుకొని పోయారు. పెళ్ళి అయిపోయింది అద్భుతంగా. రిటర్న్ వాళ్ళ సొంత ఊరికి వస్తూ ఉన్నారు. దారి మధ్యలో వాళ్ళ ఊరు ఇంకో 20 కిలోమీటర్లు ఉంది అనగా కారు చెడిపోయింది. వీళ్ళకు రిపేర్ చేసుకునేకి రాదు. సాయంత్రం 6 అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. బయట నిలబడి వచ్చే పోయే బండ్లకు చేయి ఊపుతూ ఉంటారు. ఆపండి, మాకు లిఫ్ట్ ఇవ్వండి. ఎవడు పట్టించుకుంటాడు ఈ కాలంలో? ఎవడు పాటలో ఆడు వెళ్ళిపోతున్నాడు బుర్ర బుర్రని. 6 అయింది, 7 అయింది, 8 అయింది, చీకటి పడింది. ఏ దొంగలు వస్తారో, మాకేమైపోతుందో అని భయంతో ఉన్నారు. ఆ టైంలో ఇంకా పిలిచే ఓపికలు కూడా వీళ్ళకు లేవు. అలా నిస్సత్తువుగా నిలబడిపోయినప్పుడు ఒక సైకిల్ మోటార్ రోజులో అది వచ్చి ఆగింది. వీళ్ళు ఆపమని చెప్పకముందే, ఏం స్వామి ఇంత రాత్రి ఇక్కడ నిలబడి ఉండారు మీ ఇద్దరు అని ఆ స్కూటర్లో వచ్చినాయని అడిగాడు. ఏమయ్యా, మా కర్మ, బండి చెడిపోయింది, ఈ నిలబడిపోయినాం, లిఫ్ట్ అడిగితే ఒక్కడు ఇచ్చి సావడం లేదు, మా ఫోన్ కూడా ఈ టైంకే ఖరాబ్ అయిపోయింది, మా వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్తామనేకి లేదు, ఏం చేయలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నామయ్యా. దాందేముందండి, నేను మెకానిక్ను, 1 నిమిషం మీ బాయనడి దీంట్లో చూస్తాను అన్నాడు. చిన్న మెకానిక్ తక్కువ రిపేర్ చేసేసాడు. వాళ్ళు పరమ సంతోషించి బ్యాగులో నుంచి ఇంత కట్ట నోట్లు తీసి ఆయనకి ఇవ్వని పోయారు. మా గురువుగారు నాకు మాట చెప్పారండి, నేను మెకానిక్నే, నా షెడ్యూకే కనుక వచ్చి ఉంటే దీనికి తగిన ఛార్జ్ తీసుకొని ఉంటూ, కానీ మా గురువుగారు నాకు మాట చెప్పారు, ఆపదలో ఉన్నవాడికి సాయం చేయి, నువ్వు ప్రతి సహాయం కొరకు తీసుకోకు అన్నాడు. నాకు 1 పైసా అక్కర్లేదు, ఇది చిన్న మైనర్ రిపేర్ అండి అన్నాడు. థ్యాంక్ యూ అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఈడే వెళ్ళిపోయాడు. ఈ 5 ఏళ్లలో ఈ డాక్టర్లు పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకున్నారు. ఆ మెకానిక్ పెద్ద వర్క్షాపు కట్టుకున్నాడు. 1 కాదు 4 వర్క్షాపులు పెట్టుకున్నాడు. వాడికి ఉన్న ఆ మంచితనం, ఆ పరమాత్ముడు వానికి కుప్పలు తెప్పలుగా ఇచ్చాడు. కానీ 6 ఏళ్ళు అయినాక ఆయన కారులో ఎక్కడో పోతూ యాక్సిడెంట్ అయినాడు. కోమా స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఈ బతికించగలిగింది ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే.
వాడి బాడీని తీసుకొని వచ్చారు వాళ్ళ బంధువులు. అయ్యా మా ఓడు కష్టపడి 6 ఏళ్లలోనే ఇన్ని కోట్లు సంపాదించాడు, ఇప్పుడు ఇట్లయిపోయినాడు, ఏం చేసుకుంటాడు ఆ కోట్లు, అంతా ఇచ్చేస్తాం మీకు, వాడిని ఎట్లన్నా బతికించండి. ఈ డాక్టర్లు వాని ముఖం చూడంగానే గుర్తిచ్చేశారు, 5 ఏళ్ల కింద మమ్మల్ని కాపాడినాడు. వాళ్ళ శక్తియుక్తులన్నీ ఉపయోగించి వాళ్ళకు తెలిసిన వేరే డాక్టర్స్ను ఫారెన్ నుంచి రప్పించి 3 నెలల తర్వాత వాడిని బతికిచ్చేశారు. వాడికి సెన్స్ వచ్చింది. వచ్చినాక బంధువులను అడిగాడు, ఇది ఏ హాస్పిటల్ రా, ఎవర్రా ఇల్లు, అసలు చచ్చిపోతాను అనుకున్నాడు, నన్ను బతికిచ్చారు, అద్భుతము, నా ఆస్తిలో సగం వాళ్ళకు రాసిస్తే ఆ డాక్టర్ దంపతులను రమ్మన్ను అన్నాడు. వాళ్ళిద్దరు వచ్చారు. ఈయన వాళ్ళని గుర్తించలే. అయ్యా నేను ఇప్పటికి ఇన్ని కోట్లు సంపాదించా, ప్రాణం లేకపోతే ఆ కోట్లు ఏంది, నన్ను బతికించారు కదా, నా కోట్లలో నుంచి సగం కోట్లు నీకు ఇస్తున్నాను అని. అరే పిచ్చోడా, నువ్వు మర్చిపోయినావు, మాకు గుర్తుంది, ఒక 5 ఏళ్ల కింద గుర్తు చేసుకో, యాక్సిడెంట్ అయినప్పుడు మమ్మల్ని మేము కార్లో రిపేర్ కోసం కాసుకొని ఉన్నప్పుడు నువ్వు మాకు చిన్న మెకానికిజం చేసి పైసా తీసుకోకుండా వచ్చావు, నిన్నే మేము కూడా ఆదర్శంగా పెట్టుకున్నాము, నువ్వు ఇప్పుడు కంప్లీట్ ఆపదలో ఉన్నావు, మమ్మల్ని రక్షించిన వాడిని మిమ్మల్ని రక్షించాం, మాకు ఒక్క పైసా వద్దు అన్నారు. అట్లాగనే ఒక ఊర్లో 2 స్నేహితులు ఉన్నారంట. మనం ఏం చేస్తే అది రివర్స్ అవుతుంది అనే దానికి అది ఉదాహరణ. అట్లాగనే ఒక ఊర్లో 2 స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు. వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు, ఈయన చేసుకుంటున్నాడు. ఈయనేమో బెల్లం వ్యాపారం చేస్తున్నాడు, ఇంకొక ఆయన జొన్నల వ్యాపారం చేస్తున్నాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెల్లం అవసరమైంది, స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఈ బెల్లం వ్యాపారి కొంచెం మోసగాడు. కేజీ బరువుకు బదులుగా కేజీ రాయిని అరగదీసి 900 గ్రాములు చేసి పెట్టుకున్నాడు. ఎవరికైనా 900 పడుతుంది, చూసేకేమో కేజీ రాయి. ఈడొచ్చాడు, ఒరే 1 కేజీ బెల్లం కావాలరా, దాన్ని ఏముంది తీసుకుపో అన్నాడు. లోపలికి పోయి తూకం వేస్తా అంటే వాని భార్య, వీడి నీ ప్రాణ స్నేహితుడు కదా, ఈయనకి కూడా 900 గ్రాములు రాయే పెడతాండవు, స్నేహితుడని కూడా లేదా నీకు అంటే, వ్యాపారం దగ్గర స్నేహితుడు లేదు, అమ్మా నాయన లేడు, బంధువు లేడు, నువ్వు నోరు మూసుకో అన్నాడు. ఆ 900 కట్టించాడు, ఆయన తీసుకొని పోయాడు. ఈయన పోయిన కాసేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య, మన కోళ్ళకు జొన్నలు అయిపోయినాయి, పోయి జొన్నలు పట్టుకరాపో అనేది. ఈడు జొన్నలు తోడి దగ్గరికి వచ్చాడు. పొద్దున బెల్లం తీసుకుని పోయినోడే ఈ జొన్నలోడు. ఒరే 1 కేజీ జొన్నలు కావాలరా అన్నాడు. కూర్చో తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పి లోపలికి పోయాడు. కేజీ జొన్నలు పొట్లం కట్టి ఇచ్చాడు. వీడు మోసగాడు కదా, ఆ సంచి బరువు చూడంగానే వీడికి డౌట్ వచ్చింది, ఇదేమో కేజీ ఉన్నట్లు లేదే అని. పోతా పోతా ఇంకో షాపులో తూకం వేసినాడు, అది 900 గ్రాములే ఉంది. ఆహా, ఈ ప్రాణ స్నేహితుడు నా బుద్ధి నేర్చుకున్నట్లున్నాడు, వీడు కూడా కేజీ బదులు 900 అందరికీ అమ్ముతాన్నాడు, వీడు స్నేహితుడిని నాకు మోసం చేస్తాడు ఇప్పుడు అంటాడు. పోయి స్నేహితుని దగ్గర పోయి, ఒరే నువ్వు ఏం స్నేహితుడివిరా, నాకే మోసం చేస్తావా, ఇదేమో తక్కువ ఉండదు చూడాలి. ఒరే తక్కువ ఎట్లరా, నేను న్యాయంగా అమ్ముతానన్న సంగతి నీకు తెలుసు, అందులో నువ్వు నా స్నేహితుడివి, నీకు నేను ఎట్లా మోసం చేస్తాను, నువ్వు అట్టుకింది కేజీ ఇచ్చాను రా. లేదు ఇది తక్కువ ఉండదు, డాడ్ బూట్ అన్నాడు. ఒరే నాదేం తప్పు లేదురా, నువ్వు అడిగినావు అర్జెంటుగా జొన్నలు కావాలన్నావు, లోపల పోయి ఎతుకుతా అంటే కేజీ రాయి నాది కనపడలేదు, నువ్వు పొద్దున బెల్లం ఇచ్చావు కదా కేజీ, అది కేజీ కదా ఇది కేజీ కదా అని ఆ బెల్లం పెట్టి నీకు తూకం చేసి ఇచ్చినాను. जो हम करते हैं वो ये हमारे को वापस लगेगा जरूर. ఒకనాటికి కాకున్నా ఒకనాటికైనా, ఈ పొద్దు గింజ నాటితే 1000, 300, 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఫలితాలు ఇస్తానే ఉంది కదా మనకు. తో చేసే ముందర ఏమి చేసినా జాగ్రత్త పడి, మనం నీతి నిజాయితీగా ఉన్నప్పుడు పైవాణి సహకారం ఆటోమేటిక్గా ఉంటుంది. ముంచాలని చూస్తే మనమే మునుగుతాం. ఇట్లాంటి మాటలు ఇంకా ఎన్నో ఉంటాయి, ఇవన్నీ ఉబుసుపోని మాటలు.
మీరంతా సీరియస్గా వింటా ఉంటే ఈ అనిపించాలా అని చెప్పి ఈ మాటలు 2 కథలు చెప్పాను. మనమంతా నిజానికి ఆనంద స్వరూపులం. దాన్ని వదిలిపెట్టి ఎంతసేపు సుఖము సంతోషాల వెంటనే పరిగెడుతున్నాం. సుఖానికి ఆపోజిట్ వర్డ్ ఉంది దుఃఖం, సంతోషానికి ఆపోజిట్ వర్డ్ ఉంది విచారం, ఆనందానికి ఆపోజిట్ వర్డ్ చెప్పండి, లేదు. అటువంటి ఆనంద స్వరూపులమైన మనము మన ఆనంద స్వస్వరూపాన్ని మనం చూసుకోలేక ఎంతకాలము ఈ బయట నేను నాది, నేనా చెప్తా, నాకు ఇది తెలుసు, నేను ఇది చేస్తా, నాకు ఇది తెలుసు, నేనే చేశా. ఏం చేస్తున్నాం మనం? వాడు నడిపిస్తే మనం నడుస్తున్నాం. జగన్నాటక శాస్త్రధారి వాడు, పాత్రధారులు మనం. మనకిచ్చిన పాత్రను మనం సక్రమంగా చేసుకొని పోవాలని కోరుకుంటూ, సమయం కొంచెం ఉంది, ఆ కొంచెం సమయంలోనే గీతామృతాన్ని కొంచెం వినిపింపచేసి ఆ తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు చెప్పబోతారు మహానుభావుడు ప్రసాద్ గారు. దానికోసమే వింటామని, స్వామిగారి అమృతం కూడా పానం చేస్తామని కోరుకుంటూ, జయ శ్రీమన్నారాయణ.